మంచిది. దేవునికి మనందరం రెండు హస్తాల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గత దినములన్నీ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను క్షేమముగా కాపాడి ఈ దినమున దేవుని మాటలు అందించడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. దేవుడి మీ అందరి ప్రార్థన వల్ల నాకు కూడా దేవుడు మెరుగైన ఆరోగ్యమునిచ్చి దేవుని మాటలు ఈ విధంగా గంభీరంగా ప్రకటించే కృపను ఆయన మరలా తిరిగి నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా. వచ్చి మరొక మాట చెప్పాలి. మన మందిరము ఈ విధంగా బాగు చేయిస్తున్నాము. అంతేకాదు మందిరంలో కూడా ఈ ప్రార్థన మందిరములకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా లోపల 2 కెమెరాలు, బయట పక్కన 2 కెమెరాలు అమర్చి ఉంచాం. ఎప్పుడన్నా ఏమన్నా జరిగినా వారు ప్రశ్నించేది, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీరు ఉండలేదు కాబట్టి మేము ఈ కేసు తీసుకోమని చెప్పి కనసానిపల్లి ఒకసారి ఒక మారు వారు చెప్పారు. అందుని బట్టి అక్కడ కూడా ఒక కుటుంబం వారు పేరు చెప్పొద్దన్నారు. దేవుని మందిరంకి ఇచ్చాము కాబట్టి అక్కడ పెద్ద చర్చి కాబట్టి 6 కెమెరాలు పెట్టాము. 24,000 అయినాయి. ఆమె 25,000 ఇచ్చింది. అలాగే ఇక్కడ కూడా 4 కెమెరాలు పెట్టాము. ఈ 4 కెమెరాలు కూడా పెట్టడానికి ఢిల్లీ సురేష్ ఈ మందిరానికి సహాయం చేసి ఉన్నారు. కాబట్టి 2 కుటుంబాలు కూడా దేవుడు దీవించునుగాక. మంచిది. నేను ప్రతి క్షణము కూడా వీక్షిస్తూనే ఉన్నా, పరీక్షిస్తూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. అక్కడ ఉన్నా సరే ఏం చేస్తున్నారు చూస్తున్నా. చెట్ల కింద కూర్చుంటున్నారు, బల్లల మీద కూర్చుంటున్నారు, బయట తిరుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నా కంటికి కనబడుతూనే ఉన్నాయి. ఇంకెప్పుడు అటువంటి చేయమాకండమ్మా. నేను లేకపోయినా నా 4 కళ్ళు ఇక్కడే ఉంటాయి, చూస్తూనే ఉంటా. ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఏం పని మీద వచ్చామనేది గుర్తుపెట్టుకోండి. అదొక్కటి మర్చిపోవద్దు. దేని నిమిత్తమై వచ్చామంటారు దేవుని మందిరానికి? అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంక మీరు నాకు ఎక్కడ దొరకరు. కాబట్టి ఒకవేళ మీకు తెలియక కూర్చున్నారేమో, ఆ ఎదరు పక్క ఉన్నది, ఈ మూలలో ఉన్నది, 2 దిక్కులు కూడా కవర్ చేస్తూ ఉంటుంది. ఈ పక్కన ఉన్నది, వెనక పక్కన ఉన్నది, ముందు వెనక మొత్తము కూడా మీరందరూ కెమెరా యొక్క పర్యవేక్షణలో ఉన్నారు. జాగ్రత్త. అది నేను చెప్తుంది. కాబట్టి ఇంకెక్కడ బయట వ్యర్థంగా సమయాన్ని గడపవద్దు, వ్యర్థంగా కూర్చోవద్దు. ఎక్కడ కూడా మీరు సమయాన్ని పాడు చేసుకోవద్దు. తిన్నగా లోపలికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుని సన్నిధిలో కనపడండి. అదే దేవునికి సంతోషమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. కొద్దిగా ఎక్కువ హంపింగ్ వస్తుంది ఇంటికి. ఇక్కడ మనం రాయబడిన మాటను చదివితే ఈ విధంగా కనబడుతుంది. లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో, మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ఎవరంట? ధన్యులు. ఈరోజు మనము ఈ పగటి కాల సమయంలో ధ్యానించబోయే మాట ఏంటిదంటే, క్రైస్తవులు ఏంటి చెప్పండి అందరూ కూడా. ఈ మాట మీద దేవుడు మనతో ఈ పగటి కాల సమయంలో మాట్లాడునుగాక. వాయిస్తో పాటు హంపింగ్ వస్తుంది. మిడ్ ఎక్కువ పెట్టేసావా? ఇక్కడ మనం చదివిన మాటల్లో కనబడుతున్నది, క్రైస్తవులు అనే వారికి నాటి కాల సమయంలో ఏమొస్తాయంట? నిందలు వస్తాయి, ద్వేషిస్తూ ఉంటారు, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తూ ఉంటారు. ఇలాగ మీ మీద ఇంకే మాటలు పలుకుతారంట? చెడ్డ మాటలు కూడా పలుకుతూ ఉంటారు. వీటన్నిటిని ఇవన్నీ కూడా క్రైస్తవులకి కలుగుతాయి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం అనుకుంటాం ఈ నాటి కాల సమయంలో క్రైస్తవుల మీద హింసలు వస్తున్నాయండి, నిందలు వస్తున్నాయి, క్రైస్తవులు ద్వేషించబడుతున్నారు, క్రైస్తవుల మీద అనేక బాధలు వస్తున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు యేసు ప్రభువారు ఆనాటి కాల సమయంలో చెప్పాడు,
ఈనాటి దినములలో జరిగే మాటనంట ఆనాటి దినములలో ఆయన తెలియపరిచాడు. రాబోయే కాలములో, రానున్న దినములలో క్రైస్తవులు అనేవారిని నిందిస్తారు, హింసిస్తారు, మిమ్మల్ని అందరినీ అవమానపరుస్తారు, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తూ ఉంటారు అని యేసు ప్రభువారు బ్రతికి ఉన్న దినములలోనే ఈనాటి కాల సమయంలో జరగబోయే విషయాలన్నీ కూడా ఆయన తెలియపరుస్తూనే ఉన్నాడు. దేవుని మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో గుర్తెరగవలసింది ఏంటిదంటే, ఈ క్రైస్తవ్యంలో ఉండగా మన జీవితాలు నిందలు వస్తాయి. ప్రజలైన వారు దూషిస్తూ ఉంటారు, ప్రజలైన వారు అవమానపరుస్తారు, మన మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, మన పేరు చెడ్డదని చెప్పి వారు కొట్టివేస్తూ ఉంటారు. వారిలో ఉండకుండా అనేక మార్లు మనం వెలివేసేవారు కూడా ఉంటారు. కొంతమంది కొన్ని పల్లెటూరులో, పట్టణాల్లో కాదు కానీ పల్లెటూరులో క్రైస్తవ్యం తీసుకుంటే కుల బహిష్కరణ అంట. ఇక వారి జీవితంలోకి ఏ ధర్మం కూడా వారి దగ్గర అంటే ఒక కులం వారందరూ కూడా ఒక డబ్బును పోగేసి మరణ దినమునో లేకపోతే ఇంకేదన్నా వివాహ దినములో కొంత ధనము దానిలోంచి తీసి వారికి ఇస్తారంట. ఇటువంటివన్నీ కుల బహిష్కరణ చేసి వెలివేస్తే ఇవి వారికి చెందవిక. వారు అక్కడ ఉండటానికి, ఆ ప్రాంతంలో ఉండటానికి కూడా యోగ్యత లేదు. యేసు ప్రభువు అప్పుడే చెప్పాడండి, ఏమని 2025 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఏంటిదంటే, అయ్యా మిమ్మల్ని మనుషులు వెలివేస్తారు, మీరు ఏం చేయబడాలంటే ధన్యులు అనుకోండి. చాలామంది మనుషులు అనుకుంటారు క్రైస్తవులైన వారు ఇలా హింసిస్తున్నారండి, ద్వేషిస్తున్నారండి అని మనం అనుకోవచ్చు. దేవుని వాక్యమేమో మీరు ధన్యులు అంటుంటే, మన జీవితంలో అయ్యో మమ్మల్ని ద్వేషించారు, మా మీద చెడ్డ మాటలు పలికారు, మమ్మల్ని వెలివేశారు, మమ్మల్ని ద్వేషించారు అని ఈ మాటలన్నీ కూడా అనేక మంది పలుకుతూ ఉంటారు. నీవు ఆ సమయంలోనే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నీవు ధన్యులవు. హల్లెలూయా. ఆ ధన్యతను పొందుకున్నావు దేవుని యొద్ద నుంచి. మనుషులు ఇచ్చే నిందలు బట్టి దేవుణ్ణి ధన్యులు అంటున్నారు. మనుషుల్ని ద్వేషిస్తున్న విధానాన్ని బట్టి దేవుడిని జీవితాన్ని చూసి మీరందరూ ధన్యులు అంటున్నారు. మనుషులు మీ జీవితాన్ని వెలివేసి మీ మీద చెడ్డ మాటలు పలికి మిమ్మల్ని కొట్టివేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీరందరూ కూడా నా దృష్టిలో ధన్యులుగా పిలువబడుతున్నారు. ధన్యత కలిగి కావాల్సి ఉన్నదా, లేకపోతే మన జీవితములలో ఈ లోకంలో నిందలైనను దోషంలైనను ఏదైనాను మనం అనుభవించవలసి ఉన్నదా? క్రైస్తవులైన నేటి జీవితములలో వారు జీవిస్తున్న విధానము ఈ విధంగా కనబడుతుంది. నీతిమంతుడైన యేసు ప్రభువును ద్వేషించారంటగా, ఆయనని అవమానపరిచారుగా, ఆయన హేళన చేశారుగా, ఆయనను అపహసించారుగా, ఆయన కొడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారంటగా. ఇలాగ ప్రజలందరూ కూడా గేలి చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఏమాత్రం మౌనంగా ఉండి ఏమి మాట్లాడకుండా ఉన్నాడుగా. ఆయనను అక్కడి నుంచి వెలివేసి దూరంగా పంపించవేయాలని ఆయన వెంట పడటానికి రాళ్ళు కూడా పట్టుకుని ఆయనను పరిగెత్తించారంటగా యేసు ప్రభువు వారిని. మరి పైగా ఆయన నీతిమంతుడంట, ఏ అబద్ధ సాక్ష్యంలో నిలబడలేదు, ఏ తప్పుడు సాక్ష్యంలో నిలబడలేదు, ఎవరు కూడా నేరారోపణ చేయలేకపోయారుగా. మరి అటువంటి వ్యక్తిని యేసు ప్రభువారిని నిందలు వేయటం ఏంటి, ద్వేషించడం ఏంటి, అవమానపరచడం ఏంటి, హేళన చేయటం ఏంటి? మరి మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి పాపంలో పుట్టి పాప ప్రజల మధ్యన పెరుగుతూ మరణంలో కూడా పాపంలోనే మన జీవితాలు మరణిస్తూ మనం ఏ మాత్రము కూడా కొద్దిగానే నీతిమంతులు కానీ మన మీదకి నిందలు వస్తున్నాయి, ద్వేషంలు వస్తున్నాయి, వెలివేస్తూ ఉన్నారు, చెడ్డ మాటలు పలుకుతున్నారు, అవమానపరుస్తున్నారు. మన ప్రధాన యాజకుడు పడగా మనం పడితే వచ్చిందంటారా? ప్రధాన యాజకుడు మాట పడతాము కాదండి, నీతిమంతుడైన చనిపోయిన తర్వాత ఎవరైతే సిలువ వేశారో వారి నోటితో పలుకుతున్నాడు, అయ్యో మనం గమనించలేదే, ఆయన నీతిమంతుడే, ఆయన బ్రతికి ఉన్న దినములలో చెప్పిన మాటలు నిజమే అని వారి నోటితో వారు ఒప్పుకున్నారంట కదా. మనం నీతిమంతులను లోకము చెప్పదు, లోక ప్రజలు చెప్పరు, దేవుడు కూడా చెప్పడు. మరి మన జీవితంలో పాప దోషములతో అతిక్రమలతో ఉన్న మనల్ని నిందించితే ఏమైంది, ద్వేషిస్తే ఏమైంది, వెలివేస్తే ఏమైంది, చెడ్డ మాటలు పలికితే ఏమైంది? మనం యేసు ప్రభువు వారు అనుభవిస్తలేదు కానీ మనం అనుభవిస్తే ఏమైందంట?
ఈనాటి కాల సమయంలో క్రైస్తవులైన వారు ఈ విధంగా వారు జీవిస్తూ వారు క్రైస్తవ్యము ద్వేషించబడకూడదని, నిందించబడకూడదని, అవమానపరచబడకూడదని ఈ మాటలన్నీ వారు పలుకుతూ ఉంటున్నారు. మనము క్రైస్తవులము. ఈ లోకములో ఎటువంటి నిందలైనను, అవమానములైనను, చెడ్డ మాటలైనను మనం భరించవలసిందని ఈ లేఖనాలు మనకు తెలియపరచబడుతున్నాయి. సౌలు తన జీవితంలో అగ్రిప రాజు యొద్దన నిలబడి ఉన్నాడు. రాజు అంటున్నాడు కదా, అగ్రిప అంటున్నాడు, సౌలా నువ్వేదో చెప్పుకోవాలనుకుంటే చెప్పు అన్నాడు. సౌలు తన జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడయ్యా, నేను పూర్వం హింసకుడిని, దూషకుడును, హానికరుడును, సంఘంలో ఉన్నవారు పురుషులను, స్త్రీలను అందరినీ కూడా బయటికి బలవంతంగా లాక్కొచ్చి వారిని హింసించి బాధపెట్టి వారి ప్రాణములు తీసిన వాడిని నేనే. ఒకానొక దినములో కొన్ని తాకీదులు, కొన్ని పర్మిషన్ లెటర్లు తీసుకుని మరొక సంఘాన్ని హింసించడానికి బయలుదేరుతూ ఉండగా దేవునికి వెలుగు అకస్మాత్తుగా నన్ను తాకింది. ఆ దేవుని వెలుగు ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో నేను అక్కడ పడిపోయి నేత్రాలు తెరవలేని వాడిగా దృష్టిని కోల్పోయి ఉన్నా. దేవుని ఆజ్ఞను బట్టి నన్ను దేవాలయంలో తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుండబెట్టగా అక్కడికి అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి నా కొరకు ప్రార్థించగానే దృష్టి పొందుకొని ఉన్నా. అప్పటి నుంచి కూడా దేవుని పని కొరకై, దేవుని సువార్త కొరకై నేను నిలబడి ఉన్నాను. ఆ పూర్వకాలం నేనైతే క్రైస్తవుని కాదు, కానీ దేవుడు నన్ను దర్శించిన తర్వాత నేను క్రైస్తవుడిగా మార్చబడ్డాను. ఇప్పుడు నా జీవితం ఎలాగుందో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అన్నట్లుగా నేను జీవిస్తున్నాను. యేసును అనుసరిస్తూ ఆయనను పోలి నేను నడుచుకుంటున్నాను. నా జీవితం మార్చబడింది. అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాను. అనేక మందిని దేవునిలోకి రమ్మని వారిని పిలుస్తున్నాను. అనేక మందిని మారుస్తూ ఉండగా ఈ మాటలన్నీ కూడా సింహాసనమే కూర్చున్న అగ్రిప రాజు వింటా ఉన్నాడు. విని 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 ఆయన కూడా అనిపించింది, యేసులో ఏదో తెలియని శక్తి ఉందనుకుంటా, యేసు ఏదో చాలా బలవంతుడే, ఆయన గొప్ప దేవుడు అనుకుంటా అని చూసి ఆయన అంటున్నాడు, అగ్రిప రాజు అంటున్నాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా మార్చాలనుకుంటున్నావు నీవు? సౌలా, నన్ను క్రైస్తవునిగా మార్చాలనుకుంటున్నావు నీవు? ఆయన మాటలు వింటుంటే మారిపోతున్నాడండి. సౌలు సాక్ష్యం వింటుంటే మారిపోతున్నాడంట. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చెయ్య చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు అంటున్నాడు కదా, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునెను. అగ్రిప రాజుకి అప్పటికి భయం పట్టుకున్నది. ఇదేంటయ్యా, పౌలు మాటలు వింటుంటే సింహాసనం మీద కూర్చున్న నేను క్రైస్తవుని కానీ నేను మారిపోతున్నట్లుందే. సౌలా, ఒక్క నిమిషం ఆగు, ఏంటి నన్ను క్రైస్తవునిగా మార్చాలనుకుంటున్నావు? సౌలు సాక్ష్యం చెప్తున్నాడండి, తన జీవితం గురించి చెప్తున్నాడు. పూర్వము నా జీవితం ఇలాగున్నది, పూర్వము నేను ఇలాగ జీవిస్తున్నాను, నా జీవితం ఇంత దృష్టిలో, దేవుని దృష్టిలో హీనకరమైనది ఉన్నది, కానీ ఇప్పుడైతే నా జీవితం మార్చబడింది అని చెప్తా ఉంటుంటే అగ్రిప రాజు కంట భయం పట్టుకుని ఈడేదో నన్ను మార్చడానికి చూస్తున్నాడే. ఆయన సాక్ష్యం విని 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 అగ్రిప రాజు మారిపోతున్నాడు. సౌలు అంటున్నాడు, అయ్యా, సులభమో కష్టమో నష్టమో నిన్ను మార్చి భ్రమ పెట్టాలని కాదు, ఈ బంధకములో నీవు ఉండకూడదని దేవుడు విడుదల అనుగ్రహించాలని ఆశపడుతున్నా. నేను పూర్వం ఇటువంటి బంధకములో ఉన్నవాడినే, నేను పూర్వము క్రీస్తుకి విరోధముగా జీవించిన వాడినే, నేను పూర్వము క్రైస్తవులకి విరోధంగా జీవించిన వాడినే, నేను పూర్వము కూడా సంఘంలో ఉన్న వారందరికీ కూడా విరోధంగా నడిచి వారిని బాధ పెట్టిన వాడినే. కానీ ఇప్పుడైతే యేసు నన్ను పట్టుకున్నాడు కాబట్టి నా జీవితం మార్చబడింది. నీవు కూడా ఇటువంటి బంధకములు ఉండకూడదని నీకు ఈ మాటను తెలియపరుస్తున్నాను. మనం ఈనాటి దినములలో క్రైస్తవులము ఉన్న జీవితం బట్టి, మన సాక్ష్యంను బట్టి, మన జీవితం అంటే మన కుటుంబ సభ్యులు మారాలి, మనకి తోటివారు తెలిసిన వారు మారుతూ ఉండాలి.
మనకు బాగా దగ్గరగా ఉన్నవారు మన సాక్ష్యాన్ని బట్టి వారి జీవితాలు మార్పు నందాలండి. ఎప్పుడైతే మార్పు నందుతారో, సౌలు సాక్ష్యాన్ని బట్టి ఆయన ఏమి లేని ఉన్నాయి చెప్పలేదు. క్రీస్తులోకి రా నీ జీవితం మారిపోతుంది, ఇక మేలులే మేలులు, ధనమానికి గొప్పలు గొప్పలుగా పడిపోద్దని చెప్పలేదండి. పూర్వం నా జీవితం ఇలా ఉంది, ఇప్పుడు నా జీవితం ఎలాగున్నది, ఇక ముందు నా జీవితం ఎలా ఉండబోతుంది, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, ఈ మాటలు చెప్తా ఉంటుంటే ఆయన రాజు అలాగే విని తన జీవిత మార్పు నందుకుంటున్నాడు. తన జీవిత మార్పు కలుగుతుందండి. మన సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా మారుతున్నారా? మన సాక్ష్యం బట్టి ఎవరో వద్దులే మన కుటుంబం మారుతుందా? భర్తల సాక్ష్యాన్ని బట్టి భార్యల సాక్ష్యాన్ని బట్టి భర్తలు మారుతున్నారా? మీ సాక్ష్యాన్ని బట్టి మీ బిడ్డలు మారుతున్నారా? అంతంటి బాధలు ఎందుకులేండి మాకు. ఏది మందిరాల్లో చెప్పే సాక్ష్యం కాదు, మనం దేవునిలోకి ఎలా వచ్చాం, పూర్వం మన స్థితి ఏంటిది, మన జీవితం ఏంటిది, ఇప్పుడు ఎలాగున్నాము అని మన జీవితంలో ఈ సాక్ష్యాన్ని బట్టి మనం మార్చుకోగలుగుతున్నామా? నీ సాక్ష్యాన్ని బట్టి వారు మారగలిగితే నిజముగా దేవునిలో నీకంటే బలముగా వారు నిలబడతారు. హల్లెలూయా. మన సాక్ష్యం ఎలాగున్నదండి? క్రైస్తవులు గుండా మన జీవితంలో మన సాక్ష్యం ఎలాగున్నది? 2 వారాల క్రితము మా బంధువులు మా ఇంటి పేరటోళ్ళదే పైపుల్ రోడ్లో ఇల్లు ఓపెనింగ్ అంట. మమ్మల్ని పిలవలేదులేండి, మాకు వారికి సరిపడదు, మేమే పేదనంలో, వాళ్ళేంటి అది. అందుకని వారి పిల్లల ఇంకొక ఆయన ఫోన్ చేసి, ఏంటి మిమ్మల్ని పిలవలేదా? అదేంట్రా మిమ్మల్ని పిలవపోవటం, మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటేగా, నీకు పెద్దన అవుతాడుగా, నీకు బాబాయిలు అవుతారుగా అని గాయాన్ని రేపటం అంటారు దీన్నే. ఏమన్నా నాకు తెలియదు అన్న. అదేంటి మేము అందరం వెళ్ళాము, అందరూ కనపడ్డారు, మీరే కనపడలేదా? మాకు చెప్పలేదులేవయ్యా అన్న. నిజంగా చెప్పలేదులేండి మాకు. అదేంటి మీకు చెప్పమవటం అని మళ్ళీ మొదలుకు వచ్చాడు. నేను అన్న చెప్పినా సరే మేము వెళ్ళంలే అన్న. ఆహా అంతే అంటారా? అంతే. వారి పద్ధతులు వారి విధానములు మనకు కొన్నిసార్లు నచ్చకపోవచ్చేమో. మనమేమో అంతా కూడా క్రైస్తవులుగా ఉండాలి, నిష్ఠగరిష్టగా ఉండాలనుకుంటా. వారేమో ఏదైనా సరే శుభకార్యములు ఉన్నా, లేదన్నా సరే ఇక్కడికి బయటికి వెళ్ళాలన్నా సరే చక్కగా అన్నీ కూడా ధరించుకొని వారి జీవితం, వారు బయట ఒకే విధంగా ఉంటారు, లోపల ఒకే విధంగా ఉంటారు. దేవుని మందిరములకి ఎప్పుడన్నా చుట్టం చూపుగా వద్దామని చూస్తారే అప్పుడు ఒకే విధంగా ఉంటారు. వారు ఒకే జీవితం ఉంటారు. ఎడితిరిగి క్రైస్తవులు ఉన్నారు చూసారా, మందిరంలో ఒక విధంగా ఉంటారు, రోడ్డు మీద ఒక విధంగా ఉంటారు, ఇంటిలో ఒక విధంగా ఉంటారు, పెళ్ళిళ్ళు ఒక విధంగా ఉంటారు, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటారు. ఆ ఓసరవల్లి కంటే కూడా దారుణం అయిపోయారండి క్రైస్తవులు ఈనాటి దినములలో. నటిస్తున్నారా క్రైస్తవ్యంలో ఉండి? క్రైస్తవ్యం నుండి రంగులు మారుస్తున్నారా? నీ ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు ఇలాగే జీవించాడండి. ఒలీవల కొండకి వెళ్ళినప్పుడు ఒక రూపము, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఒక రూపము, రోగుల యొద్దకు వెళ్ళినప్పుడు ఒక రూపము, శిష్యులతో కలిసి విందులో కూర్చున్నప్పుడు ఒక రూపము, కానాని విందులోకి వెళ్ళినప్పుడు ఒక రూపం ధరించుకున్నాడు ఆయన. మరి నువ్వెందుకు ఇటువంటి నటన భక్తి చేస్తున్నావు? దేవుడు చూడట్లేదనా? దేవుడు గ్రుడ్డివాడు అనుకుంటున్నావా? ఈనాటి క్రైస్తవుల మీద ఉమ్ము వేయటానికి కారణం మనమే, అన్యులు కాదండి, మనమే. మన జీవితాలు చేసుకున్న ఈ తిప్పల వలన చివరికి ఈనాటి స్థితికి ఇక్కడికి వచ్చాం. క్రైస్తవులు ప్రార్థన వల్ల అంటున్నారు. మనం చేతులారు చేసుకుందండి. నిక్కర్చిగా పౌరుషం కలిగి భక్తి చేయలేవా? ప్రార్థన చేయలేవా? ఒక్కొక్క చోట ఒక్కొక్క వండటం నేర్చుకున్నావా? వద్దండి, అటు నేర్చుకోవద్దు. నీ వలన దేవునికి అవమానం కలుగుతుందంట. విడిచిపెట్టే, పరిశుద్ధ గ్రంథం విడిచిపెట్టు. దీన్ని పట్టుకుని నటించొద్దు, దీన్ని విడిచిపెట్టేయి. నీ వలన దేవునికి ప్రతిదినము ఆయన నామానికి సిగ్గు కలుగుతుందంట.
పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టాయి, లేకపోతే నీ జీవితం రంగులు మార్చే జీవితం విడిచిపెట్టు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని బాధ పెట్టకండి. ఈనాటి క్రైస్తవులు అలా జీవిస్తున్నారండి. మన మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటిది? మనమే. మన దేవునికి మనం గౌరవం ఇవ్వలేము, విలువ ఇవ్వలేము, గణపరచలేము. నలుగురు మధ్యలో ఉన్నప్పుడు మనం క్రైస్తవులమా, దేవుని నమ్మిన వారమా, బాప్టిజం పొందామా లేదా అని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు ఈనాటి క్రైస్తవులందరూ. మాకు విరోధంగా ఉన్న బంధువులందరినీ వదిలివేశాం. ఆ జీవితానికి నష్టం జరిగిందా? మేము బజార్ పాలైపోయామా? ఎవరి కోసం భక్తి చేస్తున్నా ఒకసారి గమనించు. ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం జీవించబోతున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. మనం జీవించాల్సింది, క్రైస్తవులుగా ఉండవలసింది దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. యేసు కొరకు మన జీవితాలు ఉండాలి. యేసు కొరకు నిశ్చయంగా మన జీవితాలు ఉంటే నీలో ఉన్న వారందరికంటే కూడా దేవుడు మంచి స్థితిలో నిలబెడతాడు. అటువంటి అర్హత కోల్పోతుంది మన చేతులారా మనం చేసుకునేనండి. ఈ లోకంలో అన్ని మతాల వారు అన్నిటికీ వారి గౌరవిస్తారు. నువ్వు ఒకవేళ ఎప్పుడన్నా చుట్టం చొప్పుకు ప్రార్థనకు పిలిచినా సరే అన్నీ కూడా తీసి అక్కడ పడేసి, అమ్మో ప్రార్థనకి వెళ్తున్నాం కదా రారు. వారు అట్టాగా ధరించుకుని వస్తారు. ఇంటిలో ఎట్లాగున్నారో నీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగే ఉంటారు. ఇంటిలో ఎట్లాగున్నారో ఎప్పుడన్నా సంవత్సరానికి 1-2 సార్లు మందిరానికి వచ్చినట్లాగే ఉంటారు. ఇంటిలో ఎలాగున్నారో బయట కూడా అలాగే ఉంటారు. మారే వరకు అలాగుంటారు. మన జీవితాలు మారిన తర్వాత ఉంటాయండి మన రూపాలిక. మన జీవితాలు రకరకాలుగా ఉంటాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క వింతగా తేలుతూ ఉంటాం. ఇది వేషధారణ భక్తి అండి. క్రైస్తవురానికి నేను చెప్పుకోవసరం లేదులే. మన క్రియలను బట్టి మనుషులు చెప్తారు, మన నడవడిని బట్టి మనుషులు చెప్తారు, మన భక్తి జీవితాన్ని బట్టి మనుషులు చెప్తారు. మన జీవితంలో మన ప్రవర్తన బట్టి, మనం ధరించుకునే వస్త్రధారణ బట్టి, మన మాట తీరు పద్ధతిని బట్టి మనం ఎవరమనేది మనుషులు చూసి చెప్పగలరు. మరి జీవితాలు మనం చూసి నిజంగా వీరు క్రైస్తవులు అనుకుంటా, వీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అనుకుంటా అన్నీ చెప్పే అవకాశం ఎవరు ఈనాటి దినములలో ఏ క్రైస్తవుడు ఇవ్వట్లేదండి. కరోనా అయిపోయిన తర్వాత అండి, కేవలం ఈ ఒక్క సంఘమే కాదు, చాలా సంఘాల్లో అనేకులు వారి అస్సలు రూపాన్ని బయటపెట్టి జీవిస్తున్నారంట. దేవుడు చూస్తున్నాడు. ఇక ఆయన రాక సమీపంగా ఉండటం కూడా మంచిదేనేమో. ఎందుకంటే సంఘాలు చివరికి ఇంకొక 10-20 సంవత్సరాలు అయితే సంఘాలన్నీ పతనమైపోతాయండి. నువ్వు మందిరానికి వెళుతున్నావా, గుడికి పోతున్నావా కూడా గమనించలేని స్థితికి వచ్చేస్తారు క్రైస్తవులు రాబోయే దినములలో. అప్పటిదాకా ఉండకముందే జీవితాలు, సంఘాలు శిథిలము పతనమవకముందే దేవుడు రెప్పపాటు నీలోపి రాగలిగితే అక్కడక్కడ కొంతమంది మిగులుతారు కదా, ఆ వాళ్ళన్నా సరే దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారేమో. కొంతమంది అసలు వెళ్ళాలనే లేదు దేవుని అక్కడికి, పేరుకు మాత్రం నేను క్రైస్తవునేనండి, నేను క్రైస్తవురాలనే జీవిస్తూ ఉంటారు. దేవుడు ఇంకా ఆలస్యం చేసే కొద్దికి ఇక ఆయన జల్లిస్తూ ఉంటే అందరు కింద పడిపోవటమే తప్ప ఆ జల్లిట్లో ఉండేవాళ్ళు తక్కువగా కనబడుతున్నారు. రకరకాలుగా జీవిస్తున్నారండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయం లేదు అసలు. దేవుని గురించిన భయం మనుషులు కరువైపోతుంది. ఆయన ఏం చూసాలే, ఆయన ఏం చేసాలే అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని రాకడలో ఎంత పడతావా విడబడతావా ఒకసారి మనం గమనించుకోవాలి. మరణించే వరకు కూడా నీ ప్రాణం ఉన్నంత వరకు పట్టుదల కలిగి ఒకటే భక్తి చెయ్యి, ఒక దారిని వెళ్తావు. అటు ఇటు 2 పడవల మీద కాలేసి ఇష్టానుసారంగా నువ్వు భక్తి చేస్తూ ఉంటే నీ ద్వారం ఎటు ఉందో, నీ మార్గం ఎటుందో, నీ పయనం ఎటుందో కూడా అర్థం కాని స్థితిలో మన జీవితాలు అటు ఇటు కాని స్థితిలో వెళ్ళిపోతామేమో. ఒక దాని మీద మన జీవితాలు ఉండాలి. కారణం ఏంటిదంటే మనం క్రైస్తవులమై ఉన్నాం, దేవుని చేత పిలువబడుతున్నాం, దేవుని చేత మనం ఏర్పాటు చేయబడుతున్నాం. మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయో దేవుని వాక్యమును బట్టి మనం పరీక్షించుకుని, ఒకవేళ మన జీవితాలు 2 భక్తులు చేసి 2 రకాలుగా భక్తి జీవితం కలిగి ఉండి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతం మధ్యన, ఒక్కొక్క ప్రజల మధ్యన, ఒక్కొక్క ఆచారాల మధ్యన మన జీవితాలు కొట్టిమిట్టాడుతున్నాయేమో
ఒకే విధమైన జీవితం కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇన్ని రకాల భక్తులు ఆయనకు వద్దండి, దేనిలో కూడా లేవండి. ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే భక్తి, హైందవ మతంలో ఉన్న వాళ్ళు ఒకటే భక్తి, బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళు ఒకటే భక్తి, యూదులు అన్నవారందరూ ఒకటే భక్తి. ఏడు తిరిగి రకరకాలుగా భక్తులు చేసేది ఎవరంట? వారి కట్టుబాట్లు వారు సరిగ్గా చేస్తారండి, అంతే. ఒక గీత గీసుకున్నారంటే ఇవి మా కట్టుబాట్లు, మేము చేయకూడదంట అంటారు. మనమా అని ఆమె అయిపోయిందిలే, అంత కాదండి. అందరూ కలిసి మన మీద తిరుగుబాటు చేసి మనల్ని హింస పెట్టి బాధ పెట్టేది. కట్టుబాటు, నీ వంతు నువ్వు కట్టుబాటు కలిగి ఉండి, నిక్కచ్చిగా ఉండి, పౌరుషం కలిగి, పట్టుదల కలిగి, నేను ఇలాగే ఉంటా, గీసిన గీత దాటకుండా నువ్వు జీవించమ్మో. ఇలా దేవుడు ఏమో కానీ వీళ్ళైతే మాత్రం నిజంగా భక్తి చేస్తున్నారు, నిజమైన ప్రార్థన చేస్తున్నారు, నిజమైన పట్టుదల కలిగి ఉన్నారు. నిజంగా వీళ్ళ దేవుడు రోషం కలివాడై ఉంటాడు అని వారి నోట నుంచి చెప్పాలండి. వింత వింత భక్తులు, వింత వింత ప్రార్థనలు, ఇటువంటివన్నీ మన జీవితంలో కలిగి ఉండి రకరకాలుగా మన రూపాలు, మన స్వరూపములను మార్చుకొని దేవుని దగ్గర మనం జీవిస్తూ ఆయన ఎదురుగా కనబడవద్దు. ఒకే విధంగా జీవించు, దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. దినమంతా నీ వలన ఆయన సిలువ వేయబడకుండా, అవమానపరచబడకుండా, సిగ్గుపరచబడకుండా దేవుడు ప్రతి దినము కూడా నీతోనే ఉంటాడంట. హల్లెలూయా. క్రైస్తవులుగా నిన్ను దేవుడు గుర్తిస్తాడు. ఈనాటి కాల సమయంలో క్రైస్తవుల మీద అనేక విధములుగా నిందలు వచ్చిన, దోషాలు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి. ఆనాటి కాల సమయంలో కూడా సీహోను రాజు, అలాగే బాషాను రాజు, వీరందరూ కూడా, ఓగు, సమస్తం ఇద్దరు రాజులు కూడా ఇశ్రాయేలు ప్రజలకి విరోధంగా నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని సొత్తు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని సంపాద్యము. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. ఇటువంటి ప్రజలకు విరోధంగా నిలబడి ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలను మన ఊరి మీద నుంచి వెళ్ళనీయమాకండి, ఇశ్రాయేలు ప్రజలన్నీ ఎక్కడ పెడితే అక్కడ ఆపేసేయండి, వారు ఇక్కడికి వెళ్ళడానికి లేదు. అయ్యా, మేము వెళుతున్నప్పుడు రాజ్య మార్గంలో వెళతాం, మీ ఊరినేం పాడు చేయం, మీ పట్టణాలు పాడు చేయం, మీ పంటలను పాడు చేయమంటున్నా, అయినా నేను వెళ్ళనీనంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే మీరు బయలుదేరి వారికి ఎదురుగా వెళ్ళండి. ఇశ్రాయేలు ప్రజలు, మోషే వారందరూ బయలుదేరి వెళ్తూ రాజులను హతమార్చుకుంటూ వారు వెళ్ళిపోయారంట. దేవుని ప్రజలకు ఎదురుపడదామని చూశారండి వారు. దేవుని ప్రజలను అవమానపరుద్దామని చూశారు. దేవుని ప్రజలను ఇటు వెళ్ళనీయకుండా ఉండాలని చూశారు. కానీ దేవుడు వారి పక్షం నుండి వారు ప్రజలను ఆపుదామని చూశారు. కానీ దేవుడు అంట ఆ పట్టణములు రెండింటిని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎదురు నిలబడిన రాజులు కూడా హతమైపోయారు. ఎదురు నిలబడిన రాజులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి జీవితంలో ఇటువంటి ప్రాణాలన్నీ కూడా పోగొట్టుకుని జీవిస్తూ వారు దేవుని దృష్టిలో నిందలు కలిగి వారి పట్టణాలన్నీ ఇశ్రాయేలు ప్రజలు తీసేసుకున్నారంట. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ప్రజలకు అడ్డు నిలబడదామనా? దేవుడు ఎన్నుకున్న ప్రజలకు అడ్డుగా నిలబడదామనా? దేవుడి చేత నడిపిస్తున్న ప్రజలకు ఎదురుగా వచ్చి వారు వెళ్ళనీయకూడదని ఆయన నిలబడి ఉన్నాడు. ఏది నిలబడి ఉన్నా దేవుని ఎదుట ఏమి కూడా నిలబడజాలవు. హల్లెలూయా. దేవుని ఎదుట ఏమి కూడా, ఏంటది, ఆయన శక్తివంతుడై ఉన్నాడు. రాజుల సైతం కూడా ఆయన అణిచివేయగలిగిన శక్తిమంతుడు. నేటి క్రైస్తవులు గుర్తుపట్టాలంటే ప్రేమ కలిగి ఉంటే క్రైస్తవ్యానికి గుర్తంట. 1985 సంవత్సరంలో ఇశ్రాయేలుకి పాలస్తీనాకు మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉండగా ఇశ్రాయేలు పట్టణంలో, దేశంలో ఉన్న హాస్పిటల్ని పాలస్తీనా వాళ్ళు కూల్చేశారు.
ఆ శిథిలాల కింద కొంతమంది ఉండి ఆక్రందనలు పెడుతున్నారు. దాని కింద కొంతమంది ఎవరో చిక్కబడి ఉంటారని మీరు ఎడతరకండిలమ్మా. చెక్కబడి ఉంటారని వారు గమనిస్తున్నారు కానీ పట్టించుకోవట్లే. వారికి యుద్ధాలు చేసేసుకుంటున్నారు ఇశ్రాయేలు పాలస్తీనా ప్రజలందరూ కూడా కలిసి. అటువంటి సమయంలో మదర్ తెరీసా అని ఒక ఈ సహాయం చేయలేని మంచి గుణ లక్షణములు కలిగిన స్త్రీ ఆ సమయంలో అక్కడ ఉందంట. ఆమె తెలుసా మదర్ తెరీసా అంటే? తెలుసా మదర్ తెరీసా అంటే? కళ్ళు తెరిచి ఆమె ఆ సమయంలో అటుగా వెళుతూ ఉండగా అక్కడ కొన్ని ఆక్రందనలు విడబడుతుంటే గబగబ తన చేతనైన వరకు ఒక ఇద్దరు ముగ్గురు సహాయం తీసుకుని ఆ రాళ్ళన్నీ ప్రక్కన పెట్టేస్తే దాని క్రింద 37 మంది పసికందులు ఉన్నారంటండి. ఆమె వారందరిని బయటికి తీసుకుని వచ్చి ఒక ప్రక్కన గిడ్డలు అలా పరుండబెట్టి వారికి వైద్యం చేస్తూ చక్కగా ఆహారాన్ని ఇస్తుందంట. వారికి ఆహారాన్ని ఇస్తుంటే ఈ ప్రజలైన వారు కొట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటున్నారు కదా. వారు చూసారే మనందరూ యుద్ధాలు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నాం. ఆమె చూడు వృద్ధాప్యములు ఉండి కూడా 37 మంది పిల్లలను అలాగ పరుండబెట్టి వైద్యం చేస్తుంది. మనం ఎందుకు కొట్టుకోవాలి? ఈ యుద్ధాలు ఆపేద్దాం, తన్నుకోవడాలు ఆపేద్దాం, చంపుకోవడం ఆపేద్దాం అని ఈ ఇశ్రాయేలు పాలస్తీనా వాళ్ళు నిదానంగా కొన్ని దినములకి ఆ యుద్ధం అంతా ముగించబడింది. దేనికై యుద్ధం ముగించబడింది అని తర్వాత చరిత్రకారులు కనుక్కుంటే వారు చెప్తున్నారు, మదర్ తెరీసా అని ఒక ఆమె ప్రేమ కలిగి ఆ శిథిలాల కింద ఉన్న హాస్పిటల్ కింద పడిపోయిన 37 మందిని సజీవంగా బయటికి తీసుకొచ్చి వైద్యం చేస్తుంది. ఎవరికి లేని ప్రేమ ఆనాటి కాల సమయంలో క్రైస్తవురాలకు ఉన్నదండి. హల్లెలూయా. దేవుని కొరకు సేవ చేయాలని ఆలోచన కలిగి ఉంది సరా ఆమెకున్నది. ఆమె ఒక్కదానికి ఉంటే అలా కుదురుద్ది. మనము కూడా ఈ విధంగా ప్రేమ కలిగి ఉందామని చెప్పి వారి యుద్ధం మానివేసి అనేక మంది గాయపరచబడిన వారిని రక్షించడానికి వారు సిద్ధపడ్డారంట. క్రైస్తవులమని నేటి దినములలో తెలుసుకునేది ఎలాగంటే కేవలం మనలో ఉన్న ప్రేమను చూపించాలి. ఎప్పుడైతే మనం అటువంటి ప్రేమను చూపించగలుగుతూ ఉంటామో అప్పుడే మనము నిజముగా లోకములోనూ దేవుని ఎదుట క్రైస్తవులుగా ఉంటాం. ఈ లోకంలో భక్తిహీనులైన వారు ఉన్నారు, ఈ లోకంలో దేవుని ఎరగని వారు ఉన్నారు. వారు ప్రేమను చూపించరు. వారు ఎదుటి వారి మీద కోపము, ద్వేషము, ఎదుటి వారిని దూషించడము, నిందలు వేయడము, లేకపోతే ఎదుటివారు పాడైపోతుంటే చూస్తూ సంతోషించడము, ఎదుటి వారిని అవమానపరచడము, మంచి మార్గం నడుస్తున్న వాడి మార్గంలో చెరిపివేయటము, మంచిగా ప్రవర్తిస్తున్న వాడికి వ్యర్థమైన మాటలు నేర్పించడము, వ్యర్థమైన తలంపులు పుట్టించడము, ఇది లోకము పని అయితే దేవుని ఎరిగిన వారు మన పని ఏంటో తెలుసా? క్రైస్తవులముగా మన దేవుని ప్రేమను ప్రజలందరికీ చూపించాలి. హల్లెలూయా. అదే మనం దేవుని యొద్ద నుంచి నేర్చుకోవలసింది. అటువంటి ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? దేవుని దృష్టిలో మన జీవితాలు ఉన్నప్పుడు క్రైస్తవులంగా పిలువబడటమే కాదు, దానికి తగిన క్రియలు మనలో ఉండాలి. క్రైస్తవులంగా పిలువబడటమే కాదు, మన జీవితంలో దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. క్రైస్తవులకి కొన్ని అలవాట్లు ఉంటాయి. క్రైస్తవులుగా ఉండి పిలువబడటం అంటే దానిలో కొన్ని లోతైన విషయములు ఉంటాయి. ఎవరైతే ఈ మాటలన్నీ కూడా నేర్చుకొని జీవిస్తూ ఉంటారో కేవలం పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులమని కాదు, కానీ దానికి తగిన క్రియలు ఉన్నవారు మాత్రమే క్రైస్తవులు. హల్లెలూయా. దానికి తగినట్లుగా జీవిస్తున్న వారు క్రైస్తవులు. ఏమంటే బైబిల్ గ్రంథం పట్టుకున్నాం, మోకాళ్ళు వంచాం, ప్రార్థన చేస్తున్నాం, ఇదంతా చేయటం కాదు. మన క్రియలు ఎలాగున్నాయి? పరిశుద్ధ గ్రంథానికి తగినట్లుగా ఉన్నాయా? ఆయన చెప్తున్నట్లుగా ఉన్నాయా? లేకపోతే విరోధంగా మన క్రియలు ఉన్నాయా? పరీక్షించుకోవాలి. క్రియలు సరిగ్గా లేకపోతే పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాను కదండి, నేను క్రైస్తవులు అంటే నీకు నువ్వు అనుకుని తృప్తి పొందుకో, తప్పులేదులే. దేవుడు అనుకోవాలిగా, నువ్వు దేవుని విశ్వాసమని, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావని,
దేవుని పిల్లలవని తెలుసుకోవాలంటే మన జీవితంలో మనకు తగిన నీతి క్రియలు, భక్తి, ప్రార్థన జీవితంలో ఉండగలిగితేనే అప్పుడు దేవుని దృష్టిలో మనందరం కూడా నిజంగా క్రైస్తవులముగా పిలవబడతాము. ఒకవేళ మన జీవితంలో ఎటువంటి క్రైస్తవులుగా మన జీవితాలు లేవేమో దేవుని దగ్గర జాగ్రత్తగా మనం పరిశోధించుకుందాం. అపోస్తుల కార్యములు అపోస్తులంట వారిని బంధించి, వారిని కొట్టి, బాధపెట్టి ఆ తర్వాత వారికి ఏ ఖండితమైన ఆజ్ఞ ఇచ్చారో చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. అపోస్తులను పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 42వ వచనంలో ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తని వారు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఈ అపోస్తులు పిలిచి బంధించే వారిని కొట్టారంట. కొట్టి వారికి చెప్తున్నారు, అయ్యా ఇంకొక మారు దేవుని మాటలు మీరు ప్రకటించవద్దు, ఏ విషయాలు మీరు బోధింపవద్దు అని వారికి కఠినంగా ఆజ్ఞాపిస్తే వారంట అక్కడి నుంచి సభ ఎదుట నుంచి వారు సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోతున్నారని 41వ వచనం ఉన్నది. వారు కొట్టినా, వారిని బంధించినా, వారిని బాధ పెట్టినా ఆగిపోయారండి. వారిని హింసించారు కదా, మరలా ఇంకొక మారు దొరికితే మా జీవితాలు ఏమైపోతాయని భయపడ్డారా? ప్రతిదినము కూడా దేవాలయంలో ఉంటున్నారంట, దేవుని వాక్యమును బోధించడానికి ఇంటింటికి వెళుతున్నారంట, దేవుని మాటలు ప్రకటించడానికి. వారేమి భయపడలేదండి. ప్రతిదినము కూడా దేవుని గురించిన మాటలు, యేసుక్రీస్తు వారి గురించిన మాటలు ఆ ప్రజలందరికీ ప్రకటిస్తున్నారు. ప్రజలందరికీ చెప్తున్నారు, అయ్యా మీరు ఆ మాటలు మీరు వినమాకండి, ఆ మాటలు మీరు ఆలకించవద్దు, అపోస్తులు చెప్పిన మాటలు ఏదిగా మీరు చెవిని పెట్టవద్దంటే ప్రజలు వినలా. అందరు బట్టి వీరిని పట్టుకుని మొదలు వీరిని కొడితే కానీ ప్రజలందరూ దారిలోకి వస్తారని వీరిని కొట్టారంట. కొట్టారని ఏడ్చుకుంటూ పోవట్లేదంట, సంతోషంగా సభ ఎదుట నుంచి వెళ్ళిపోయి మరింతగా దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. క్రైస్తవ్యం ఆగిపోతుందని, ఆపివేయాలని, లేకపోతే ప్రార్థన చేయకుండా ఉండాలని, ఎవరు దేవాలయంలోకి వెళ్ళకూడదని అనేక మంది ఈ లోకంలో వారు విరోధమైన ఆలోచన కలిగి ఉండవచ్చు. క్రైస్తవ్యాన్ని అణిచివేయటం దేవుని రాకడ వరకు ఎవరి తరము కాదు. నిందలైనను, దూషణలైనను, చెడ్డ మాటలైనను ఏది జరిగినా సరే క్రైస్తవ్యము ఆయన రాకడ వరకు బ్రతికే ఉంటుందండి. ఆయన రాకడ వరకు అది ఉంటుందంట. అందరి బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మన జీవితాలు ఎలాగున్నాయి, మన జీవితాలు ఎలాగ నడుచుకుంటున్నాం. ఆయన రాకడ సమయంలో ఏమేం జరుగుతాయి అని చెప్తున్నాడండి. కరువులు వస్తాయంట, భూకంపములు వస్తాయంట, వరదలు వస్తాయంట, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందంట. ఈ మాట ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చెప్పండి అంట. ఏమంటారు? మన ఒకటి చెప్తున్నాడు, అక్కడ ఏది అది అక్కడ కాల్పులు జరిగినాయి కదండి, పర్యాటకుల మీద అక్కడ కాల్పులు జరిగితే వాళ్ళు చెప్తున్నారు, ఒక స్త్రీ బొట్టు చెరిగిపోయినందుకు ఈ చూసారా వచ్చేస్తుందని. ఒరే నాయన, మా బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చెప్పారయ్యా, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని, యుద్ధాలు జరుగుతాయని, ఇవన్నీ జరుగుతాయని ఎప్పుడో చెప్పారండి. వారేంటిదంటే ఆ సమయంలో ముస్లిమ్స్ అయిన వారిని బ్రతికించి వదిలేసేసి ఇలా ముస్లిమ్స్ కాని వారిని చంపేశారు కదా, చంపుట వలన స్త్రీల బొట్లు ఏమైపోయినాయి అంట, చెరిగిపోయినందుకు అమ్మో పాకిస్తాన్ వచ్చి ఇండియాతో యుద్ధం చేసేస్తుందని ఈ మాటలన్నీ చెప్తా ఉన్నారు. ఇంకొకడు అంటాడు, ఈవిడ పాకిస్తాన్లో ఆ బోర్డర్ దాటి లోపలికి రావాలంటే మన ఇండియా ఆర్మీ అంతా కాపలాగా వేస్తారు కండి, నిద్ర లేకోకుండా జాగ్రత్తగా చూస్తా, బైనోక్లియర్స్ పెట్టి చూస్తారుగా. వాళ్ళు వస్తున్నారంటే సైరన్లు మోగుతాయి కదా, మరి వీళ్ళందరినీ దాటుకుని వస్తున్నారంటే మరి ఇండియా ఆర్మీ ఏం చేస్తుందంటారు అని ఇంకొకడు అంటాడు. నేను కాదులేండి, మరి చాలా అలర్ట్గా ఉంటారు కదండి.
డ్యూటీల వైజ్గా చాలా మెలుకోగుండి నిద్రపోవటం కాదు. వారి దగ్గర మిషన్ గన్లు ఉంటే వాడు అక్కడి నుంచి దాటి లోపలికి వచ్చి పర్యాటకుల మధ్యన తిరగలాడుతున్నాడంటే ఎవరో కాదు, భారతదేశంలో వాళ్ళే వచ్చి మా మీద యుద్ధం చేశారంటారు. మనలోనే ఉన్నారంట శత్రువులు. వీళ్ళేమో అది కాదు ఇది కాదు రకరకాలుగా పుట్టిస్తున్నారండి. అన్నీ బైబిల్ చెప్పేది ఏంటంటే రాజ్యం మీద రాజ్యం వస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, ప్రాణ నష్టాలు జరుగుతాయి, భూకంపములు కలుగుతాయి. వస్తున్నాయి కానీ ఈ మధ్యన వారానికి ఒకటి వస్తుంది భూకంపం. ఎక్కడ పడితే అక్కడ అన్నీ కదిలించబడుతున్నాయంట, అన్నీ మీద పడుతున్నాయంట, రోడ్ల మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారంట జనాలు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఎన్ని సంభవిస్తున్నాయి అంటే బైబిల్ గ్రంథమే. పరిశోధకులు, శాస్త్రులు, అనేక మంది పరిశోధించేవారు చెప్పేది ఏంటిదంటే బైబిల్ ఆధారం చేసుకుని నిజంగా దీనిలో ఉన్న ప్రతి మాటలు కూడా జరుగుతున్నాయి. అదేదో సరిగిపోయినందుకో లేకపోతే ఏదో గొడవలు అయినందుకో దీనికి దానికి కాదండి. ఇవన్నీ కూడా దేవుని రాకడలో జరుగుతాయంట. ఇవన్నీ నా రాకడికి గుర్తు. అయినను అప్పుడే రాకడ వస్తుంది అన్నాడా? అప్పుడే రాదు. ఇవన్నీ జరుగుతాయి, మీరు కళ్ళారా చూస్తారు. ఇగో వచ్చేసింది రాకడ అనుకుంటారేమో, ఇవన్నీ జరుగుతాయి. సూచనలు అంటే రాబోతుంది దేవుని రాకడ, మధ్యాకాశానికి రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడని తెలియపరచడానికండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయంట. ఇవన్నీ గమనించి మనం చేయవలసింది ఏంటిదంటే దేవుడు త్వరగా వస్తున్నాడని మన జీవితాలను, మన బ్రతుకులను జాగ్రత్తగా పదిలంగా చేసుకుని జాగ్రత్తగా ఉంచుకుంటే దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు మనందరము కూడా ఆయుక్తపరచబడతాము. హల్లెలూయా. దేవుని రాకడలో మనందరం కూడా ఉండగలుగుతామని దేవుని మాటలు బట్టి మనం తెలుసుకుంటున్నాం. అందువలన క్రైస్తవులు అనేవారు మన జీవితములలో ఎలాగ జీవించాలని వాక్యం సెలవిస్తుంది. వారిని దెబ్బలు కొట్టినా, వారిని గద్దించినా, దేవుని సువార్త ప్రకటించవద్దని అన్నా వారు ఏమాత్రం ఆగకుండా ప్రతి ఇంటికి వెళ్ళి దేవుని మాటలు వారికి ప్రకటిస్తూనే ఉన్నారు. క్రీస్తు నమ్మండి, మారు మనసు పొందండి, మీ జీవితాలన్నీ కూడా మార్చబడతాయని చెప్తుంటే వారు నమ్ముతున్నారు. అనేక మంది అపోస్తుల పాటు చేర్చబడుతున్నారంట, సంఘంలోకి వచ్చేస్తున్నారు, సంఘాలు విస్తరించబడుతున్నాయి. దేవుని మాటలు వింటున్న మనము క్రైస్తవులమే మనము, కానీ దాన్ని తగిన క్రియలు మనలో ఉన్నాయా? మన జీవితంలో దేవుని నమ్మి ఎరిగి ఉన్నాము, కానీ దానికి తగినట్లు మన నీతి క్రియలు చేయగలుగుతున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. విలువ లేని వాటి కోసం ప్రయాసపడుతున్నాం, విలువ ఉన్న దాని కొరకు మన జీవితాలు విడిచిపెడుతున్నాము. విలువ కలిగిన దేవుని విడిచిపెట్టి లోకం వైపుకు మనం పరిగెడుతున్నాము. క్రైస్తవులకి ఇది తగదు. ఏది విలువైనదో, ఏది మంచిదో మనం జాగ్రత్తగా దాన్ని గమనించి గుర్తెరగాలి. హల్లెలూయా. ఒక పెద్ద షాపింగ్ మాల్లో విలువైన వస్తువులు ఉంటాయి. ప్రతి దానికి కూడా రేట్లు అక్కడ అంటించేస్తారండి. ప్రధానికి మేనేజర్ దగ్గరికి, హెచ్ఆర్ దగ్గర పరిగెత్త అవసరం. ప్రతి దానికి ఏం చేస్తారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఆ వస్తువు రేటు అక్కడ అంటిస్తారు పేపర్ మీద. ఒక దోలోడంట, చిన్నోడు కూడా షాపింగ్ మాల్కి వాళ్ళ అమ్మ నాన్నతో పోయాడంట. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే, వాళ్ళేమో తల్లిదండ్రులు షాపింగ్ చేస్తుంటే వీడు ఆ రేట్లు ఇటు పెట్టి ఈ రేట్లు ఇటు పెట్టి మార్చేశాడంట. అంటే మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తే ఈ మ్యాగ్నెటిక్ స్టిక్కర్ లాగా ఉంటాయి, అంటిస్తారు అంతే, మళ్ళీ తీసేసుకోవచ్చు. వాటి రేటు మార్చేటప్పుడు మళ్ళీ మార్చి మళ్ళీ పెడతారు. ఇక తర్వాత కస్టమర్లు అందరూ షాపింగ్కి వచ్చారంట. అక్కడ చీపిరి కట్టలు పెట్టున్నాయి. ఒక్కొక్క చీపిరి 20,000 అని ఉందంట అక్కడ. ఇదేంటో 20,000 ఉందని ఇటు తిరిగితే అక్కడ టీవీ కనబడుతుందంట. ఆ టీవీ వచ్చేసి ఇంచుమించు 20 రూపాయలు వేసుకోండి, 20 రూపాయలు కనబడుతుంది. ఇదేంద్ర ఈ చీపిరి కట్ట 20,000, టీవీ 20 రూపాయల, ఇదేం ఆఫరు? ఇక అర్థం కాకుండా అలా కొంచెం ముందుకెళ్ళారు, తప్పు పెట్టారేమో అనుకుని. ఈ ఎదరికి వెళ్తేనేమో అక్కడ ఒక వాషింగ్ మిషన్ ఉందంట, 99 రూపాయలు అని ఉందంట. ఈ పక్కన తొడుక్కునే టీషర్ట్ ఏమో 9,999 రూపాయలు ఉందంట. అర్థం కావట్లా ఎవడరై చేసింది ఈ పని అని. తర్వాత వారు జాగ్రత్తగా క్షుణ్ణంగా అక్కడ పరిశీలిస్తే ఆ బొడ్డోడు చేశాడంటే ఇటు అటు పెట్టి అటు ఇటు పెట్టేసేసి మొత్తం రేట్లు మార్చండి. విలువ ఉన్న దానికేమో రూపాయి విలువ లేదు. ఇల్లంతా ఓడి చవతలు పాడేసి చీపురు కట్ట 20,000 ఉందంట. ఈ విలువ లేని దానికోసం నేటి కాల సమయంలో క్రైస్తవులు ఇదే ప్రయాసాన్ని దేవుడు లోకమును దేంతో ఎంచాడండి? పెండకుప్పతో సమానంగా ఎంచాడు. మనమేమో లోకాన్ని ప్రేమిస్తాం. అంటే దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు?
చెప్పండి, తప్పులేదులే, చెప్పండి. దేన్ని ప్రేమిస్తున్నావు? కాదు కాదు, దేన్ని ప్రేమిస్తున్నావు? దేంతో ఎంచాడు దేవుడు? ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? మరి అది చెప్పుకోండి, తప్పే ఉంది. మనం చేసే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అంటే పెంట గొప్పని ప్రేమిస్తున్నావు. ఇదేంటి రోతగా? దేవుడేమో మీరు నా యందు నిలిచి ఉండండి, మీరు క్రైస్తవులుగా ఉండండి అంటే మనం ఆ పని చేయలేకపోతున్నాం. విలువైనది ఆయన రాజ్యం అండి. విలువలేదు దానికోసం ప్రయాసపడద్దు, ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా లయమైపోయాయి. దేవుని రాజ్యం మాత్రం నిరంతరం నిలిచి ఉండేదంట. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరొకవేళ శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుని కలవరపడకుడి. నీతి నిమిత్తము శ్రమ కలిగితే అంట మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. వారికి బెదిరింపుకి ఏమాత్రం కూడా వెనకడుగు వేయొద్దు. ధైర్యంగా ఉండండి, మీరు దేవుని దృష్టిలో ధన్యులు. నేటి కాల సమయంలో ఇటువంటివే వస్తూ ఉంటాయి. ఏమండి, బంధువులు ఏమన్నా అంటారేమో, మా వాళ్ళు ఊరుకోరండి, మా ఇంటి వేటోళ్ళు ఊరుకోరండి, వచ్చిన వారు ఏమన్నా అంటారేమో, వారికి మళ్ళీ మొహాలు చూపించుకోవాలి కదండి అని అనుకుంటాం. రేపటి దిన మన మొహాలు చూపించుకోవాలి ఎక్కడ? దేవుని రాజ్యంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నీకు నా ముఖాన్ని చూపించలేకపోతున్నా, సిగ్గు నా ముఖాన్ని కమ్మేసిందని తలకే ఉంచితే నరకానికి బొమ్మంటాడు ఆయన. ఇక్కడికి నీ ముఖం చూపించకపోయినా పర్లేదండి, అక్కడ చూపించాలంటే అసలు మన ముఖం అక్కడ ఉంటుందంట, చూస్తాడంట ఆయన. ఏ విధంగా ఉన్నదో, వాళ్ళు ఊరుకోరండి, వీళ్ళు ఊరుకోరండి, మా వాళ్ళు ఊరుకోరు, మళ్ళీ సమాధానం చెప్పాలి కదా, ఈడు చేయాలి కదా. బెదిరింపులకు బెదిరిపోతున్నావా? కలవరబెడుతుంటే నువ్వు జీవితాన్ని కలవరబడిపోతున్నావా? వాళ్ళు బెదిరించగానే శిరసా వంచి అంగీకరిస్తున్నావా? నిజంగా నువ్వు అలాగే ఉన్నట్లయితే అక్కడంట యోధా గోత్రపు సింహ గర్జన అంటది. ఆ స్వరం విని బెదిరిపోవటం కాదండి, వణికిపోతావు. తీర్పు దినమని ఎదుట నిలబడాలంటే వణుకు వస్తుంది నీ జీవితంలో. ఇక్కడ మనుషులకి ఎదుట మనము కొన్నిసార్లు వాళ్ళకి ఇది చెప్పలేక, వారికి తెలియపరచలేక జీవిస్తున్నావేమో. క్రైస్తవురాలుగా జీవించు, క్రైస్తవుడిగానే జీవించు. చావైనా మరణమైన ఏ జీవమైనా సరే ఆయన యొద్ద నుంచి నువ్వు తొలగిపోవద్దు. దేని విషయంలో తల వంచొద్దు, రాజీ పడద్దు, భక్తి చేయి. తీర్పు దినం అప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడితే అప్పుడు మన జీవితాలు తలదీర్చుకునే పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. ధైర్యంగా, ప్రభువా నువ్వు చెప్పినట్లు చేశా, గ్రంథం బోధించినట్లుగా చేశా, వాక్యము ప్రకటిస్తున్నట్లుగా చేశా, నా జీవితం ఎక్కడ కూడా వెనకాడలేదయ్యా అని ఈ మాటను బట్టి దేవుని దగ్గర మన మంచి సాక్ష్యము పొందుకోవచ్చు అండి. మన జీవితం లోకంలో మనుషులకి ఆటలకి కాదు. మనం ఎవరు మనందరము? మన అంశం ఏంటిది ఈ రోజున? మన ఇప్పుడు ఎవరు మనందరము? అమ్మా నాకేం చెప్పలేకపోతున్నారు, బయటికి వెళ్ళి ఏం చెప్తారు కానీ చెప్పండి అమ్మ, చివరి చెప్పండి, నేను ముగించేస్తాను. మనందరం ఎవరము ఈ సమయంలో? క్రైస్తవులము. మనకి అన్ని కొన్ని విధానాలు, విధులు, న్యాయ విధులు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. జాగ్రత్తగా వాటిని పాటించండి, అప్పుడు క్రైస్తవులు. ఇవేమి పాటించుకోకుండా నేను క్రైస్తవురాలు అంటే నేను కాళ్ళు ఎగరేసుకుంటూ బ్రతకడే తప్ప నువ్వు దేవుని దృష్టిలో క్రైస్తవురాలు కానే కాదు. క్రియలు కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండు, అప్పుడు నేను క్రైస్తవునని నీ గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పు. మనుషులు నమ్ముతారు, అప్పుడు దేవుడు కొన్ని నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఈ మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. అందరూ తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మనం ఇంతవరకు విని ఆలకించుకున్నాం. క్రైస్తవురాలుగా పిలువబడుతున్నావా? పిలువబడటమే కాదు, దానికి తగిన క్రియలు నీలో ఉన్నాయా లేదా? దానికి తగిన జీవితం నీలో ఉన్నదా? క్రైస్తవులకు తగినట్లుగా ప్రార్థన చేయగలుగుతున్నావా?
క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నావు కదా, దానికి తగినట్లుగా నువ్వు యథార్థంగా నడవగలుగుతున్నావా? క్రైస్తవుని అనుకుంటున్నావు కదా, నీ జీవితం ఏ విధంగా ఉన్నది దేవుని దృష్టిలో? భక్తిహీనులైన వారు బెదిరిస్తున్నప్పుడు బెదిరింపులకి భయపడుతున్నావా? పిరిగితననుకుంటున్నావా? నిందించారు కదా, నిందలు పడలేకపోతున్నావా? క్రీస్తు నిమిత్తమే శ్రమను అనుభవించలేకపోతున్నావా? దేవుని వాక్యం అనేది ఇవన్నీ కూడా మీరు అనుభవించండి, మీరు ధన్యులు. నా నిమిత్తమే మీ అన్నిటినీ కూడా మీరు కలిగినా పర్వాలేదు, ద్వేషించిన, చెడ్డ మాటలు పలికి మిమ్మల్ని కొట్టివేసిన, ఏది చేసినా సరే మీరందరూ కూడా దేవుడి దృష్టిలో ధన్యులంట. మనం ధన్యులుగా పిలువబడాలంటే ఏది వచ్చినా నువ్వు భరించగలిగితేనే. నా యేసు ప్రభువు నీతిమంతుడై అన్నిటిని భరించాడు. మన పాపులమై భరించడంలో తప్పు లేదండి. దేవుని కొరకు నువ్వు భరిస్తే నీవు దీవించబడతావంట. దేవుని కోసం కష్టమైన నిందలైన నువ్వు భరించగలిగితే దేవుడు అంటాడు, నీవు ధన్యుడవు, ధన్యురాలు అని పిలుస్తాడు. భక్తి విషయంలో ఎక్కడ నువ్వు తల వగ్గవద్దు. నీవు తల వంచితే నిన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. భక్తి విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయొద్దు. నువ్వు వెనకడుగు వేయటం వలన దేవుడు నీ వలన సిగ్గుపరచబడుతున్నాడంట. భక్తి విషయంలో భయపడిపోయి మరొక దారి ఎత్తుకుంటున్నావేమో. నీ వలన దేవుడు దినదినమో సిలువ వేయబడుతూనే ఉన్నాడంట. నీ అతిక్రమం వలన ప్రతిరోజు ఆయన సిలువ వేయకండి. ప్రతిరోజు ఆయన అవమానపరచవద్దు. ప్రతిరోజు ఆయన హేళన చేయవద్దు. ప్రతిరోజు దేవుని సిగ్గుపరచవద్దు. మహామహిమలో ఆయన నివసిస్తూ ఉన్నాడు, అలాగే ఉండాలి. మన జీవితమే మార్చుకుందాం, మన బ్రతుకును మార్చుకుందాం, మన క్రియలు మార్చుకుందాం, మనం నీతిగా ఉందాం. క్రైస్తవులు అనబడిన మనము దానికి తగినట్లుగా మనం జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన ప్రతి మాటలు మనందరి జీవితాలు ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.